హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా క్యాటరింగ్ స్టైల్లో మీకు గోంగూర చికెన్ కర్రీ చూపించాలనుకుంటున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడూ మనం ఫ్రైలు కర్రీస్ కింద కాకుండా మసాలాలతోటి ఇలాగ ఎప్పుడైనా గోంగూరతో కూడా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది, నోటికి పుల్ల పుల్లగా రుచిగా కూడా ఉంటుందండి. నేను తయారీ విధానం చూపించాలనుకుంటున్నానండి, మీకు చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను. చికెన్ కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. కేజీ చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి కడిగి. దీంట్లో నేను 2 చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసినవి వేసానండి. 4 పచ్చిమిర్చి కూడా వేసాను చీల్చినవి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక చిన్న సైజు టమాటా చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాను మళ్ళీ దీంట్లో. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మగ్గినప్పుడు తెలుస్తుందండి, మెత్తగా అయినప్పుడు టమాటా. కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 2 స్పూన్ల వరకు వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా ఫ్రై చేసి దీంట్లో సరిపడగా ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి సరిపడగా 1 కేజీ చికెన్కి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసిన చికెన్ ఉంది కదండి, అప్పుడు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా పైకి కిందకి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి పట్టేలాగా మొత్తం ఆయిల్లో మొత్తం కలుపుకొని పైకి కిందకి చూసారు కదండి. దీనిపైన మూత పెట్టుకుంటే మీకు చికెన్లో వాటర్ వస్తుందండి. ఆ వాటర్తో సగం కుక్ అవుతుంది. తర్వాత ప్రాసెస్ చూద్దాం మళ్ళీని. 5 నిమిషాల తర్వాత అండి వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవుతుందండి చికెను. దీనికి సరిపడగా కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు గోంగూర కర్రీకి కొంచెం స్పైసీగానే ఉండాలండి, కారం ఎక్కువైనా ఏం పర్వాలేదు. మనకు రుచికి సరిపడగా వేసుకోవచ్చండి. కొంతమంది తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. చూసారు కదండి, కారం కూడా వేసి పైకి కిందకి కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి కుక్ చేసుకోవాలండి చికెన్ని. ఇందాక ఆ వాటర్తో సగం కుక్ అయింది కాబట్టి మిగతా కొద్దిగా వాటర్ వేసి మిగతాది కూడా మొత్తం అంతా ఉడికేలాగా కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్ అయిన తర్వాత ఒకసారి కదుపుకొని మొత్తం అంతాను దీనికి కొద్దిగా మసాలాలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి 1 స్పూన్ వరకు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చి గరం మసాలా, 3 వేసానండి నేను. ఇది కూడా మొత్తం అంతా పైకి కిందకి కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాల్సింది చిన్న మంట మీద పెట్టుకుని. అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఇవి కుక్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని గోంగూర కూడా ప్రిపేర్ చేసుకుందాం దీంట్లోకి. తర్వాత వచ్చేసి మీకు ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ అంటే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 10 పచ్చిమిర్చి వేసాను. నేనైతే 4 కట్టలు గోంగూర తీసుకున్నానండి కేజీ చికెన్కి. 4 కట్టలు వలిచి శుభ్రంగా కడిగిన గోంగూర అండి ఇది. గోంగూరని ఆ నూనెలోనే వేసేసుకోవాలండి, పచ్చిమిర్చి గోంగూరని బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుంటే మగ్గుతూ ఉంటుంది మధ్య మధ్యలో. బాగా మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలు పడుతుందండి మగ్గటానికి. 10 నిమిషాల తర్వాత వచ్చేసి మీకు ఇలా పప్పు గుత్తితో బాగా మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. గోంగూర కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి లూజ్ అవడం కోసం కర్రీకి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ ఉంది కదండి, అది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి చిన్న మంట మీద కొంచెంసేపు ఉడకనివ్వాలండి కర్రీని. చూసారు కదండి, కర్రీ అయితే ఉడికిపోయింది గోంగూరతోటి. రుచి అయితే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. అలా ఉడికిన తర్వాత దీనికి తాలింపు రెడీ చేసుకుందామండి మనం. తాలింపు వచ్చి స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా మెంతులు మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకుని ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలో వేసేసుకోవాలండి తాలింపు. గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నోటికైతే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. చూసారు కదండి, మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.